Happy moment to meet Prabhavati madam and agriculture students. The CVR method గురించి పద్ధతిని ఎట్లా మీరు వరి సాగులో చేశాను మేడం. సివిఆర్ మెథడ్ అంటే కేవలం ఒక 200 లీటర్ డ్రమ్ము నీళ్లు మేడం ఫుల్గా, దాంట్లో 20 నుండి 30 కేజీలు మట్టి. మట్టి అంటే 2 అడుగుల లోపల మట్టి మనం తీసుకోవాలి, అంటే 2.5 feet డెప్త్ మట్టి. ఆ రెండింటిని మిక్స్ చేసి బాగా వాటిని పొలాలను స్ప్రే చేయొచ్చు. చేస్తే ఏంటంటే దాని వల్ల బెనిఫిట్స్, ఇప్పుడు ఇన్సెక్ట్స్ పురుగులు అవి ఉంటాయి కదా, అవి చనిపోతాయి. అవి తిన్నప్పుడు ఆ మట్టి సన్నని ధారణ మొక్క మీద పడుతుంది, అంటే మనకు కనపడుతుంది మౌస్ స్ప్రేతో చేసిన తర్వాత. ఎప్పుడైతే ఆ పురుగు దాన్ని తిన్నప్పుడు అది తిన్నది అరగకి చనిపోతుంది. దానికి లివర్ లంగ్స్ ఉండదు. లివర్ లంగ్స్ ఉండడం వల్ల ఆ పురుగు చనిపోతుంది. పురుగు చనిపోయిన తర్వాత ఇంక పురుగు మీద కొట్టాల్సిన అవసరం లేదు మనం. అది కాబట్టి ప్రతి మొక్క మీద పడేటట్టు చూసుకోవాలి స్ప్రే, అది మెయిన్. తర్వాత 2 అడుగుల లోపల ఉన్నటువంటి మట్టి పురుగును చంపడానికి యూజ్ చేస్తాం. పై మట్టి ఉంటుంది కదా, టాప్ సాయిల్. టాప్ సాయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోతింగ్ కోసం. ఇంకా ఏంటంటే మామూలుగా యూరియా, పొటాష్, దుక్కుపిండి అవి వేస్తా ఉంటారు. మనం వాటి బదులుగా ఒక ఎకరాకి 2 కిలోలు ఒట్లు, 2 కిలోలు గోధుమలు, ఈ 2 తీసుకుంటాం ఒక ఎకరాకి. వాటిని నీళ్ళలో నానబెట్టుకొని మామూలుగా మొలకలు వస్తాయి కదా, వాటిని మిక్స్ చేసి పేస్ట్ చేసుకుంటాం. ఇది మాత్రం కన్ఫర్మ్ 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 20 నుండి 30 కేజీల మట్టి, 2.5 feet లోపల నీళ్ళు. వాటితో పాటుగా ఈ పేస్ట్, ఈ మొలకల ద్రావణం కలిపి చేసి గ్రోతింగ్ బాగా వస్తుంది. యూరియా, పొటాష్ అయ్యేం వాడకుండా ఈ గ్రోతింగ్ కోసం. తర్వాత ఎక్కువ చీడపీడలు, పురుగులు, దోమలు ఎక్కువ ఉంటే పొలంలో మనం దాంట్లో 1 లీటర్ నుంచి 1/2 లీటర్ ఆముదం కలుపుకోవచ్చు. ఆముదం కూడా ఇన్సెక్ట్ ని తరిమి కొట్టడానికి బాగా పనిచేస్తాయి. అది ఎప్పుడైతే సేమ్ ఇది 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 20 నుండి 30 కేజీల మట్టి, ఇది మాత్రం కన్ఫర్మ్. 30 days కదా పర్ మంత్, 10 days ఒకసారి కొట్టుకుంటా ఉండాలి మనం. అది గ్రోతింగ్ కోసమైనా లేకపోతే పురుగును చంపడానికైనా దేనికైనా ఈ విధంగా. ఎంత ఖర్చు వచ్చింది దాంట్లో NLR 3449 నెల్లూరు మషూరి, మన నెల్లూరు జిల్లాలో ఫేమస్, దాన్నే వేసాం మనం. దానిగా ఎంత ఖర్చు వచ్చింది? 12,000 పెట్టాం. 12,000 అని ఎక్కువ పెట్టా, 12,000 లోపల అయ్యింది. ఆ నాట్లు మొత్తం కంప్లీట్ సీడ్ విత్తనం వేసినప్పటి నుంచి ఊరిపోత పోసేంత వరకు. ఎన్ని బస్తాలు వచ్చినాయి? 3.5 ఫుట్లు వచ్చింది. 3.5 ఫుట్లు మన పేపర్ లో వేసి. మామూలు కమర్షియల్ పద్ధతిలో చేసేదానికి, మామూలు కమర్షియల్ పద్ధతిలో చేసేదానికి కూడా 3.5 వచ్చాయి. కానీ దీంట్లో ఏంటంటే వాళ్ళు అన్ని మందులు మామూలు కొట్టి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు వాళ్ళు. మనం ఏమీ లేకుండా కేవలం మట్టి ఈల్డింగ్ అంతే వచ్చింది. తర్వాత ఏంటంటే దీనికి అలవాటు పడిపోయినది. మామూలుగా 4.5 కూడా వచ్చినాయి చాలా మందికి. అంటే ఇది మందులు మామూలుగా అలవాటు పడిపోయింది మట్టి. ఇది ఆ మట్టి కొంచెం అంటే ఈ విధంగా కొంచెం రావడానికి కొంచెం మారడం, మరి అంత డ్రాస్టిక్ గా ఏం లేదు. అంటే సేమ్ దాంతో పాటు బ్యూట్ గా ఇది పని. ఇప్పుడు మామూలుగా సుభాష్ పాలేకర్ మెథడ్ ఉంది కదా, అదే కొంచెం స్లోలీ పికప్ అవుతుంది. ఇది మాత్రం దాంతో పోటీగా పడింది. ఇది మామూలు మందులు మామూలు ఫస్ట్ టైం మందులు మామూలు కొట్టిన అది ఇదే సేమ్ అట్లా పడింది. ఏమి కొట్టకుండా కేవలం మట్టి నీళ్ళు మంచి న్యాచురల్ అంటే ప్రకృతి వ్యవసాయం మంచి డిమాండ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా మనం రైస్ గా కన్వర్ట్ చేసి, అప్పుడు మిషన్ రైస్ మిల్లుకి వెళ్ళి రైస్ గా కన్వర్ట్ చేసి వాటిని చాలా మంది కూడా ఫోన్స్ చేస్తా ఉంటారు. విధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, మాకు రైస్ కావాలని. 3 months అయితే తర్వాత వాటిని రైస్ కన్వర్ట్ చేసి మేమే కొబ్బరి పంపిస్తూ ఇస్తాము అని చెప్పినాము. ఆ విధంగా చేస్తాం. రైతులు ఈ విధంగా పోతే ఇక్కడ ఎక్కడ నష్టం జరుగుతుంది. ఆ నష్టం రాకుండా ఇటు లాభాలు సైడ్ రండి. కొంచెం వెలుగు అంటే చీకట్లో ఉన్న మనుషులకి పొలం వెలుగు వచ్చినట్టు ఆ దారిలో ముందుకు పోవడానికి వీలు పడుతుంది. అది ఆ విధంగా ఉండడం అనేది మంచిది. అదే ఇవి మేడం హార్వెస్ట్ పోయిన నెల మార్చి 22 అయింది. వాటిని స్టోరేజ్ చేసాం. ఒక 3 months అయినా అట్లా స్టోరేజ్ చేస్తే ఆ తర్వాత వాటిని రైస్ మిల్ పంపించి రైస్ గా కన్వర్ట్ చేస్తాం. FVO కింద తర్వాత చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మేడం, వాళ్ళు కూడా కొన్ని రాసుకున్నాం, లిస్టులు అన్ని రాసుకున్నాం వాళ్ళందరికీ.
సివిఆర్ మెథడ్లో పండించినటువంటి వడ్లు ఇవి. వీటిని స్టోరేజ్ చేస్తున్నాం. తిరుపతి నుంచి వచ్చిన మేడం గారికి, వెంకటేశ్వర కాలేజ్ నుంచి వచ్చిన అగ్రికల్చర్ పీజీ స్టూడెంట్స్ అందరికీ ఈ విధంగా వచ్చి మాతో కలిసి వ్యవసాయ అనుభవాలన్నీ పంచుకోవడానికి వారు అమూల్యమైన టైం మాకు కేటాయించి మాతో కలిసి మాట్లాడే అనుభవాల గురించి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.